నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన ఉచితమైన కృపచేత మనలను మన కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి కానీ, లేకపోతే మన పిల్లలు ఈ దేశాల్లో ఉన్న వాళ్ళ విషయమే కానీ, దేవుడు ఇక్కడ చేసే సంఘ బిడ్డలు చేసే ప్రార్థన కానీ, దైవజనులు చేసే ప్రార్థన కావచ్చు, ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేర్చబడి దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ కడవరి దినాల్లో, ఇంచు దినాల్లో, దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎందుచేతంటే మన పరుగు తుదముట్టించవలసిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, నా పరుగు నేను తుదముట్టించితిని, నా కొరకు జీవ కిరీటము చేయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన యొక్క విశ్వాస జీవితంలో పరుగు పందెం అనేటువంటిది ఆగిపోకూడదు. ఎందుకంటే అనేకమైన అడ్డుబండ్లు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మనం మార్గాన్ని వెళ్ళినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా మన యొక్క విశ్వాసాన్ని పరుగు పందాన్ని ఎప్పుడు కూడా మరి తొట్టిల్లు పోకుండా మన యొక్క విశ్వాసాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగిపోవాల్సిన వారిగా ఉన్నాం. మన పరుగు తుదముట్టించే వరకు కూడా వెనక్కి తిరిగి మాత్రం చూసేటువంటి బలహీనత మనలోనికి రాకూడదు. దేవుని వాక్యం మరొకటి చెబుతూ ఉంది ఏంటంటే, నాకటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు నాకు పాత్రులు కాదు అన్నాడు. దేవుడు మనకి ఒక విశ్వాసం అనేటువంటి పరుగు పందాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పందులో మనం మొట్టమొదటి ఎవరైతే ఆ యొక్క గీత దాటుతారో వాళ్ళకి మాత్రమే ప్రధానమైనటువంటి బహుమానం అక్కడ ఉంటుంది. పరుగు పందెం స్టార్టింగ్లో అందరూ పరిగెడుతూనే ఉంటారు, కానీ కడకి వెళ్ళింది మాత్రం ఎవరో ఒకరికే బహుమతి ఉంటుంది. తర్వాత సెకండు, తర్వాత థర్డు, ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం అందరము కూడా ఇప్పుడు ఎక్కడున్నామంటే పరుగు పందెంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ పరుగు ఏమైనా పరుగు అంటే విశ్వాసముతో కూడినటువంటి పరుగు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యానికి మనం వద్దాం. ఏం చదువుకున్నామండి ఇప్పుడు వాక్యాన్ని? ఏం చదువుకున్నామమ్మా? ఒకసారి చూద్దామా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 21వ వచనాన్ని. 5:21. అమ్మా, నయామాను తయామాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూసి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమాని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. చాలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇక్కడ ఒక వ్యక్తి పరిగెట్టడం మనం చూస్తూ ఉన్నాం, పరుగు పెడతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆత్మల భారము కలిగి నశించిపోతున్న ఆత్మల కోసము పరిగిలి పెడతా ఉన్నాడు. అది అక్కడ ఏమన్నాడంటే, నా పరుగు కడముట్టించి తినని పౌలు గారు చెబుతూ ఉంటే, ఇక్కడ మరో వ్యక్తి ఏం చేస్తాడంటే మరో వ్యక్తి పరిగెడతా ఉన్నాడు. ఇలా పరుగు పందెం మనిషి ఉదయం లేచిన కాడి నుంచి మధ్యరాత్రి వరకు ఏదో ఒక పరుగు పందెంలోనే ఉన్నాం మనం. అది లేదనో, ఇది లేదనో, ఇంకోటి లేదనో, ఏదో ఒక విధంగా మనం ఏదో ఒకటి తడుముకుంటూనే మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. తెల్లవారుజామున లెగుతున్నాం, సగం రేత్రి దాకా కష్టపడుతున్నాం, చెమట ఉడుతున్నాం, ఒళ్ళంతా నలుగుతోంది. కానీ ఇంట్లో అనేకమైన పరిస్థితులు ముందుకి సాగలేనటువంటి రీతిలో మనం ఉంటూ ఉన్నాం. కానీ మన పరుగులో ఏమి ఉండాలి, ఏ విధమైన పరుగు పెట్టాలో, ఏ విధమైన పరుగు మనకు పనిచేస్తుందో, ఏ విధమైన పరుగు మనకు నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పోయినటువంటి ఆదివారం మనం చిన్న వాక్యాన్ని విన్నాం. అది ఎవరంటే, నయామాను అనేటువంటి ఒక రాజు ఇశ్రాయేలు యొక్క చిన్నదాని యొక్క సాక్ష్యాన్ని విని దైవ సన్నిధికి వచ్చి, మరి ఎలీషా ద్వారాగా ఏం పొందుకున్నదండి? చిన్న సాక్ష్యం ద్వారాగా ఆ నయామాను స్వస్థతను అందుకొని అతను తీసుకొచ్చినటువంటి యొక్క వెండి, బంగారము, దుస్తులు అతను ఆ యొక్క కానుకగా పట్టుకొస్తే దేవుని యొక్క సేవకుడు దానిని తీసుకోవటానికి నిరాకరించాడు. అవునా? అక్కడ వరకు మనం విన్నాం. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సరే, అక్కడ స్వస్థతను అందుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు, అతని రథం మీద అతను మంచిదే.
ఇక్కడ ఈ గెహాజీ అనేటువంటి శిష్యుడు తన యొక్క యజమానుడైనటువంటి తన గురువు గారైనటువంటి ఎలీషా దగ్గర శిష్యార్కం చేస్తూ ఉన్నాడు. అనగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఖాళీగా ఉన్నవాళ్ళు కొంతమంది నీ కూడా నేను వస్తాను ప్రభు అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బురియాలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చడానికి ఈ లోకంలో జారణ స్థలము లేదు, నువ్వు నా కూడా నువ్వెక్కడ వస్తారో బాబు అన్నాడు. నేను వస్తాను ప్రభు అన్నవాడితో. కానీ ఎవడ పనిలో వాడు నిమ్మకిరపోయి క్షణమైన తీరిక లేకుండా పనిచేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను బట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. పని చేసుకునేవాడిని పని మాని రమ్మన్నాడు. పని పాట లేకుండా నేను వస్తాను అన్నవాడిని దేవుడు ఏమన్నాడు, వద్దురా బాబు నాకే దారి లేదు, నీకు నువ్వు ఎక్కడికి వస్తావని చెప్పి వీటితో సమాధానం చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించవలసిన విషయం ఏమిటని అడిగితే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య స్టార్టింగ్లో బాప్తిసం తర్వాత 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఏలియాకు శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి మరి ఈ యొక్క గెహాజీ అనేటువంటి వ్యక్తి శిష్యార్కం చేయడానికి వచ్చాడు. శిష్యుడు అనగా సేవకునికి మరి కింద ఉన్నటువంటి వాడు శిష్యుడు అంటారు. శిష్యుడు తన యొక్క యజమానుడు లాగా తన యొక్క గురువు గారు ఏదైతే చేస్తున్నాడో దాన్ని చూసి నేర్చుకొని తిరిగి మళ్ళీ అతను ఇతరులకి బోధించే విధంగా ఉండాలి. ఈరోజు ఒక సేవకుడిగా కావచ్చు, ఒక గురువుగా కావచ్చు, ఒక శిష్యుడిగా కావచ్చు. శిష్యుడు అనగా గురువు అనగా ఇక్కడ మనం 2 ఆలోచనలు చేయాలి. ఒకటి గురువు అనగా చెప్పేవాడు, శిష్యుడు అనగా వినేవాడు. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? గురువు అనగా చెప్పేవాడు, శిష్యుడు అనగా వినేవాడు. అలాగే నమ్మకంగా యథార్థత కలిగి మరి చాలా కాలం బట్టి ఎలీషా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, ఎలీషాతో ఉంటున్నాడు. ఎలీషాకి నమ్మకంగా ఉంటున్నాడు. మంచిదే ప్రియమైన వారలారా, దైవ సేవకుడికి నమ్మకంగా ఉంటూ దైవ సేవకుల యొక్క అవసరాలలో ఆదుకుంటూ దైవ సేవకుల యొక్క మంచి చెట్లలో పాలు పంపులు పొందుతూ సేవలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ దేవునిలో నమ్మకంగా ఉంటున్నటువంటి వ్యక్తికి రాను 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 ఏమైందంటే, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఏమని వచ్చాడంటే, నీవు ఇక్కడ ఎవరో ఇశ్రాయేలు యొక్క చిన్నదాని యొక్క సాక్ష్యాన్ని విని ఆ మాట తప్పని ఇక్కడికి వచ్చి స్వస్థత నొందుకుని తిరిగి వెళ్ళిపోతూ తన ఇచ్చేటువంటి కానుకలు నిరాకరించినప్పుడు, తన కానుకలు తీసుకున్నప్పుడు తన శిష్యుడైనటువంటి గెహాజీకి ఆశ పుట్టింది. దేని మీద పుట్టింది ఆశ? తన యజమానుడు తన గురువు గారు అంటే గురువు గారికి ఇవ్వాలని తీసుకుని వచ్చినటువంటి యొక్క ఏంటో దాన్ని బహుమతులు. అర్థమవుతుంది కదా మీకు? బహుమతులు తీసుకుని వచ్చి ఎవరికి ఇవ్వడానికి తీసుకొచ్చారు అమ్మా? దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇక్కడ స్వస్థత ఎక్కడ జరిగింది? అక్కడ యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పరచబడుదువు గాక అన్న తర్వాతే స్వస్థత జరిగింది. నువ్వు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగితే నీకు రోగం స్వస్థత అవుతుందని చెప్పిన మాటను బట్టి అతనికి స్వస్థత జరిగింది. కానీ 7 సార్లు యోర్దాన్లో మునిగినంత మాత్రానికి స్వస్థత రాలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, పిలువబడినటువంటి సేవకుడు, అభిషేకించబడినటువంటి సేవకుడు, ఆయన పని కోసం ఏర్పరచబడినటువంటి సేవకుని నోటి మాటను దేవుడు ఏం చేస్తాడంటే రూఢిపరుస్తాడంటే, దాన్ని స్థిరపరుస్తాడంటండి. అంతేనా? ప్రార్థన చేసిన తర్వాత ఆఖరణ ఏమంటాం మనందరమును? ఆమేన్. ఆమేన్ అంటే అలాగునే జరుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆత్మల భారముతో పరిగెడతా ఉన్నాడు. ఎవరు? ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూద్దామండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడమ్మా. అతడు ఎడ్లను విడిచి ఏలియా యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతడిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకేమీ నిర్బంధము లేదని ఎవరు చెప్పారు ఈ మాట? ఏలియా చెప్పాడు. ఎలీషా శిష్యర్కానికి వెళ్ళక మునుపు అతను దూడ కాసుకుంటా ఉన్నాడు. చాలగొట్ల మీద, పొలాల మీద ఏం కాసుకుంటున్నాడు? ఎడ్లను
మేపుకుంటూ ఉన్నాడు. ఎడ్లను మేపుకొని చుండగానే రాయబడి ఉంది అక్కడ. ఎడ్ల దగ్గర నుండి ఆ ఎడ్లను విడిచిపెట్టి అదే సమయంలో ఎవరు అడిగారంటే ఏలి అడిగాడు. ఏలి అంటున్నాడు, అయ్యా నీవు నన్ను వెంబడించు, మన దేవుని సువార్త పనిలో నాకు సహకారంగా ఉంది, కానీ నాకులో కొంత దీవులు నీకు కూడా దొరుకుతాయి అని చెప్పి ఏలియా ఎలీషాను అడిగినప్పుడు ఎలీషా ఎక్కడున్నాడంటే దోళ కాసుకుంటూ ఉన్నాడు. ఎద్దులకి నీళ్లు పెట్టుకోవడము, మేత పెట్టుకోవడము ఏదో చేస్తూ ఉన్నాడు. ఏదో మంచి పనిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశాడంటే, అయ్యా నాకు ఇడ్లున్నాయి, నాకు ఇల్లు ఉంది, వాకులుంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, వాళ్ళు సలహా తీసుకుని వస్తారని అనలేదు. కానీ అయ్యా నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వస్తాను అని అడిగాడు. బాగా అర్థం చేసుకోండి. అంటే ఇంక తల్లిదండ్రుల ప్రమేయం లేదు అక్కడ. సేవకు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల ప్రమేయం కానీ, భార్య ప్రమేయం కానీ, ఎవరి ప్రమేయం ఉండదు. తెలిసిన వారి యొక్క ప్రమేయం బట్టి ఎవరు పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎప్పుడైతే పిలువబడి అభిషేకముతో నింపబడ్డామో అభిషేకం ఆ సేవకుడి మీద నిలిచి ఉంటుంది. కనుక ఆ సేవకుడు సాపి ఎవరి మీద అయితే ఉంచి ప్రార్థన చేస్తాడో వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. అప్పుడే వాళ్ళలోనికి ప్రభావం బయలుదేరి వెళ్తుంది. అలాగే ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 10 మంది ఎదురుకుండా వచ్చి ఆయన ముట్టుకునే ధైర్యం లేక వెనకబాటుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే మాత్రం నేను బాగుపడతానని తన మనసులో నిశ్చయించుకున్న ముందు అక్కడ వస్త్రపు చెంగులో స్వస్థత లేదండి. వస్త్రపు చెంగులో స్వస్థత లేదు. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది పరిశుద్ధ వస్త్రము, అభిషేక వస్త్రం అని కొంత వ్యాపారం మొదలెట్టారు ఈ మధ్యకాలంలో. వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు కూడా తయారయ్యారు, పప్పునికాయలు అమ్ముకునే వాళ్ళు తయారయ్యారు, ఏమంటే రకరకాల ఒలివ నూనెలు అమ్ముకునే వాళ్ళు తయారయ్యారు. ఒకడు ఉన్నది పప్పు నూనెలోనూ ఏమీ లేదు, బట్టలోనూ ఏమీ లేదు, ఒలివ నూనెలోనూ లేదు. పైనుండి దిగి వచ్చిన దేవుని యొక్క అభిషేకంలోనే స్వస్థత కార్యం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడవలసినవి ఇటుల్ని కాదండి, గుడ్డలు కాదు. మనం చూడవలసింది పప్పు నుంచి చేశారు కాదు, మనం చూడవలసింది ఒలివ నూనెలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చూడాలి. యేసు నిత్యము కూడా తన తండ్రి వైపుగా చూశాడు, కానీ ఎగ సముద్రం లోకంలో ఉన్న వాటి కోసం దేనిని ఆయన చూడలేదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఆయనకు భార్య లేదు కదండి, ఆయనకు పిల్లలు లేరు కదండి, ఆయనకు సంసారం లేదు కదండి, ఆయన ఏ సముద్రమైన పనే ఉంది అని. కానీ ఆయన కోసం నీ గురించి ఆయన కోసం ప్రార్థన చేయట్లేదు, కానీ మనందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనందరి గురించి ఆయన ప్రార్థన చేయవలసినంత అవసరం ఆయనకు ఉందా అంటే ఆయనకి లేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు చివరికి తన ఆఖరి రక్తపోటు వరకు మన కొరకు సిందించి ఆయన ప్రాణాన్ని పెట్టడం కోసమే మనందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. కనీసం నువ్వు అందరి గురించి చేయకపోయినా, నీ భర్త గురించి అయినా, నీ భార్య గురించి అయినా, నీ పిల్లల గురించి అయినా, నీ తోబుట్టుల గురించి అయినా, నువ్వు నీ ఇంటి పోయి ఇరుగు పొరుగు వారి గురించి అయినా ప్రార్థన చేసి ప్రభు సన్నిధికి నీవు తోడికి రావాల్సిన వ్యక్తిగా ఉన్నావా లేదా ఆలోచించు ఒకసారి. నీవే ప్రభు సన్నిధికి మరో వ్యక్తిని తీసుకురావాల్సి ఉండగా నీవే దేవుని మందిరానికి డుమ్మి కొడతావు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని నువ్వు తీసుకురావాల్సింది పోయి నువ్వే దేవుని మందిరానికి సరిగా రావు. నీకు తీరుకుంటే వస్తావు, లేకపోతే లే. ఎవరి కోసం మరి మందిరానికి వెళ్తావు? దేవుని కోసం, నీ కోసం, నీ పిల్లల కోసమే. యేసు శ్రమ పడుతూ కూడా అన్నాడు, అయ్యా నా కోసం వాడకమ్మా, నీ కోసం నీ పిల్లల కోసం వాడమన్నాడు. అయ్యా మా పిల్లల కోసం, మా కోసం ఇంట్లో ప్రార్థన చేసుకోండి. నీ ఇంట్లో ప్రార్థన కాదు, సహవాస ప్రార్థన కావాలి. ఒంటిగా ఉన్నటువంటి కట్టి ఎప్పటికీ కూడా మండదు. 4 కట్టలు కలిసి పొయ్యిలో పెట్టినప్పుడు గడగడ మండుతుంది. అప్పుడు ఏదట్టున పైన నిమిషాల్లో కొండ ఉడికి కింద నింపవలసిన పరిస్థితి వస్తుంది. అంతేగాని సావనా బతకనా అంటది ఒంటరిగా ఉన్న కట్టి. ఎప్పుడు కూడా ఆలోచించండి, ఒంటరిగా ఉన్నావా నువ్వు ప్రార్థనలు సలారిపోయినట్టే. వేడిలో నువ్వు గప్పిపోయినా కట్టి వల్ల నీవు ఉన్నావా అంటే రేపొద్దున సాతాను నుండి నిన్ను ఎవరు తప్పించలేరు. 4 కట్టెలతో కలిగి ఉంటేనే మంట తప్ప నేను ఇంట్లో కూర్చుని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటానంటే నీలో మంట ఏది? పరిశుద్ధాత్మ తాకిడి ఏది? పరిశుద్ధాత్మ యొక్క మంట నీలో ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉద్యమం నీలో ఎక్కడి నుంచి వస్తుంది? నీవు రోజు రోజుకి నేర్చలిపోవడం తప్ప ఉద్యమం మాత్రం రాదు. కారణం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిదా అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు అంటే దాన్ని మనం ఒకటే అర్థం తీసుకుంటాం. ఒంటరిగా ఉండమంటే భార్య భర్తల గురించి ఆలోచిస్తాం. అది కాదు.
ఈ ఒంటరి జీవితం మంచిది కాదు, నీకు ఆత్మీయంగా కూడా మంచిది కాదు. 10 మందికి బలం ఉండాలి, 10 మంది ప్రార్థన బలం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన కోరుకోవాలి. ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ముందు దైవజనుడికి ఫోన్ చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి, బయలుదేరాలి. ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా మొట్టమొదటి మనం ఎవరిని కలవాలంటే చుట్టాలని బంధువుల్ని కాదండి కలిసేది. ఎక్కడికి వెళ్ళరా, చుట్టాల బంధువులు కాదు, నీకు కూడా వచ్చేది వాళ్ళు కాదు. నువ్వు బాగుంటే తినేసిపోయేవాళ్ళు తప్ప వాళ్ళు నీ క్షేమాన్ని కోరి నీకోసం కన్నీరు గారుతారు. నువ్వు అనుకుంటున్నావు నాకు భ్రమ. నీకోసం కన్నీరు గార్చేది, నీకోసం ఉపవాసం ఉండేది నీ ఒంటి కట్టబడిన దైవజనుడు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇవాళ టీవీలో వాక్యాలు చెబుతున్నారండి. అయ్యా మీరు స్పాన్సర్ చేయండి, ఓ టీవీ ప్రోగ్రానికి మీరు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. నువ్వు 10,000 పంపిస్తావు, అక్కడికి 10,000 అడిగి పంపిస్తా ఆడవడం నీకు తెలియదు. టీవీలో చూస్తావు పంపుతావు, పంపిస్తావు. నువ్వు ఆ కార్యక్రమంలో మాత్రం ప్రార్థన చేస్తాడు నీ గురించి. తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, ఫోన్ ఎత్తాడేమని, నీ కష్టం వచ్చింది ప్రార్థన చేయి, చేయమని ఒకసారి ఫోన్ ఎత్తాడేమో. ఎత్తాడా? ఇంట్లో ఏదో నాపత వచ్చింది ఇంటికి వచ్చేయడానికి ప్రార్థన చేస్తాడాడు, వస్తాడా? నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు బ్యాంకులు ఎట్టుకొని, కానీ నీ ఇంటికి మాత్రం వాడు రాడు. ఆలోచించోసారి, నీకోసం ఏడ్చేవాళ్ళు ఎవరు, నువ్వు పెడితే తినిపోయేవాళ్ళు ఎవరు ఆలోచన చేసి, మనం ఎక్కడ పుట్టాం, మనం ఎక్కడ పెరిగాం, దాన్ని మనం మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క తెరవు తనక దోళ్ళు కాసుకుంటున్న వాడిని దేవుడు తీశాడు. తల్లిదండ్రులు ముద్దు పట్టుకున్నాడు, వచ్చాడు, సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టుకుని తన గురువుగానైనటువంటి ఏలియా పిలవగా ఏలియాని వెంబడించాడండి. ఎలీషా విధంగా వచ్చాడు సేవలోకి. పొట్టగూడు కోసం వచ్చాడు కాదు, ఆత్మల భారము, ఆత్మల మంట. ఆయన పిలవగా ఆయన లోపడ్డాడు, వాక్యానికి పిలవగా లోపడ్డాడు. కానీ వస్తానే నువ్వు నడుపురామని తర్వాత వస్తానని అన్నాడా? వెంటనే పొసలు విడిచిపెట్టాడు, తల్లిదండ్రుల దానికి వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. నా వలన నీకేమి నిబ్బరము, నిరభ్యంతరంగా వెళ్ళి ఈ తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని రమ్మన్నాడు. నా వల్ల నీకేం అభ్యంతరం లేదన్నాడు. నువ్వు సేవకు వచ్చేటప్పుడు దేవుడు కోరుకునేది అదే. శ్రమ అయినా, కష్టమైన, ఇరికైనా, నిందైనా, అవమానమైనా నిలబడితేనే సేవలోనికి రా, లేదా బలవంతం ఏమీ లేదని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయండి, బాధలు ఉంటాయండి. తినకుండా పస్తులు ఉండే రోజులు ఉంటాయి, తినకుండా పస్తులు ఉండే రోజులు ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ తినేటువంటి అవకాశం లేని రోజులు ఉంటాయి. సేవకుడికి ఉండేటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదండి. అది సేవకులతో ఉండేవాళ్ళకి, సేవకులు మంచి ఆటలు తెలుసున్న వాళ్ళకి తప్ప చూసేవాళ్ళకి మాత్రం ఏమీ తెలియవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు మీటింగ్ పెట్టాలంటే సేవకు ముందు ఎంతో ప్రయాసం ఉంటుంది, సేవ తర్వాత ఎంతో ప్రయాసం ఉంటుంది. మీటింగ్లు ఇతర అయిపోతాయా? అయిపోవండి. మనం వచ్చా అందరూ వస్తారనుకోండి, గాంజపు వాక్యం అంటారు, వెళ్ళిపోతారు. కానీ వచ్చిన సేవకులు మంచి ఆటలు చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇది ఎవరి మీద ఉంటుంది? పడతారో చేతి ఎదురుకి వెళ్తాను, అది ఇక్కడ ఆగిపోతాను. నిన్ను అడగలేదు నేను. ఎవరి మీద ఉంటుంది? వచ్చిన సేవకులు చక్కబెట్టేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? తీసుకొచ్చిన సేవకుడి మీద, సేవకుడి కుటుంబం మీద, సంఘం మీద ఉంటుందా? సంఘం మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘముగా మనం ఎంతవరకు మనం కర్తవ్యాన్ని మనం నెరవేరుతూ ఉన్నాం. వచ్చిన సేవకుడి పట్ల, వచ్చిన సేవకుని పట్ల మనం ఎంతవరకు కర్తవ్యం చేస్తున్నాం. నిన్న సేవకుడు అంటున్నాడు, అయ్యా ఏడు మీరు ఇంటికా నుంచి ఒంటికి పట్టుకెళ్ళి మీరు అక్కడ సేవ చేసి వస్తున్నారా? 30 సంవత్సరాలు బట్టి అదేనండి. 30 సంవత్సరాలు బట్టి ఆ తోట మీద ఒంటికి పట్టుకెళ్ళేది, అక్కడ తినేసి ప్రార్థన అయిపోయి తినేసి మళ్ళీ వస్తాడు. ఆయన ఎందుకు అడిగాడంటే, పాపం ఆయన ఎప్పుడూ వచ్చాడు ఒకసారి అనుకోకుండా. మరి వచ్చినట్టుగా అనుకోకుండా వచ్చాడు, మాతో పాటు ఆయన ఉన్నప్పుడు ఆయనకు మేము భోజనం పెట్టాలి కదా. మాకు భోజనం అయినప్పుడు ఆయన ఎక్కడ పెట్టాం? తెచ్చింది వచ్చిన ఆయనకి పెట్టేసి మీరు తినకుండా ఇంటికి వెళ్ళిపోయే రోజులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం వినే వెళ్ళిపోతున్నావు, కానీ విన్న దాన్ని అనుసరించే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గెహాజీ ఆనాడు ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఎలాగైతే వచ్చాడో, ఎలీషా శిష్యార్గం చేసి గొప్ప సేవకుడు అయ్యాడండి. ఏలియా ఒక్కపాడు ఆత్మ ఉంటే ఎలీషా మీదకి ఎన్ని వచ్చినాయి అంట? 2 అంతల ఆత్మ దేవుడు ఎలీషా మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం. యజమానుని మించి గురువుకి 2 పాళ్ళ ఆత్మని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ గురువు దగ్గర శిష్యార్గం చేసి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు 2 పాళ్ళ ఆత్మతో ఉన్నాడు. ఎవరు?
ఏలియా, ఎలీషా, గెహజీయా? మీరు చెప్పాలి. ముగ్గురులో ఎవరు 2 పోళ్ళ ఆత్మ కలిగిన వాడు ఎవరు? ఎలీషా. దేవునికి స్తోత్రం. ఏలియా ఒక్క ఆత్మ కలిగిన వాడే. ఏలియా దగ్గర శిష్యర్గం చేశాడు, తన పని విడిచిపెట్టి వచ్చాడు. అలాగే మనకి ఎన్ని పనులు ఉన్నా దేవుని మందిరంలో ప్రార్థన రోజుని ప్రార్థన డుమ్మికి కొట్టకూడదండి. ఎన్ని పనులైనా ఉండొచ్చు. పని లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పని లేని వాళ్ళు ఉన్నారు ఈ లోకలు. ఎవడన్నాను ఏమన్నా మాట్లాడరా ఉండే కానీ దాన్ని అనుసరించట్లేదు. మనం అనుసరించినట్లయితే మన జీవితాలు ఎప్పుడో బాగుంటాయి, ఎప్పుడో మనం దినదినం అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదండి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునితో చెలగాటము నిప్పులతో చెలగాటమే. నిప్పులు జేబులోసి ఉంటే ఎలా ఉంటాయో దేవునితో చెలగాటం అంటే ప్రమాదం అలాగే ఉంటుంది. ప్రమాదం అనేది అన్న పొంచి రాదు, సమయం ఉంటుంది ప్రతి దానికి కూడా. అదేవిధంగా ఇక్కడ గెహాజీని గురించి మనం చూసినప్పుడు, ఎలీషాను చూసినప్పుడు, ఏలియాను చూసినప్పుడు, ఏలియా బ్రతికుండగానే ఎత్తబడ్డాడు. ఎత్తబడే సమయానికి నీతో నేను ఇడిపాటుగా మాత్రం సావతే నీతోడైనా సత్తాను, బ్రతితో నీతో బతుకుతాను కానీ నీళ్ళు విడిచిపెట్టి మాత్రం నేను ఉండనన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. రెప్పపాటులో ఎలీషా పైకి ఎత్తబడిపోయాడు. ఏలియా ఎత్తబడిపోయాడు. నేను ఎత్తబడే సమయాన్ని నువ్వు దగ్గర ఉంటే కనుక నీలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు ఇమ్మని అడిగాడు. ఓకే, నేను ఎత్తబడినప్పుడు నువ్వు నాతో ఉంటే కనుక నువ్వు అనుకున్నది జరుగుద్ది అన్నాడు. అంతే, ఆమెన్ అన్నాడు. అంతే. ఆ మాట దేవుడు ఆలకించాడు. రాత్రులు పగలు కనిపెట్టుకుని ఉన్నాడు. నా యజమానుడు, నా గురువు గారు నన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతాడని రాత్రి పగలు నిద్రపులు లేకుండా కనిపెట్టుకుని కూర్చున్నాడు. సరిగ్గా ఇద్దరు మాట్లాడుకున్న సమయంలో ఇళ్ళకి పచ్చాంగి ఏర్పరచబడిపోయాడు. శరీరంతో ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చే టైం ఆసన్నమైంది. ఏలియా సరిపోలేదండి. ప్రాణంతో శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఎలీషా మీద ఏమైందంటే అతను వెళ్తుండగా అతని మీద ఉన్నటువంటి దుప్పటి ఇతని మీదకి పడ్డదండి. పడగా అతని మీద నుంచి 200 ఆత్మ అప్పుడు ఎలీషా మీదకి వచ్చింది. 200 ఆత్మ. అందుకనే ఏలియా కంటే ఎలీషా మీద ఫుల్ పవర్ అయినటువంటి ఆత్మ 200 దేవుడు ఇచ్చాడు కనుక అతను ఏ మాటన్నా నెరవేర్చక పోలేదండి. ఓసారి మార్గాన్ని వెళ్తూ ఉంటే దోళకోసుకునే పిల్లలు బోడివాడ అన్నారండి. చెప్పాను కదా గతంలో, మీరు విన్నారు కదా వాక్యాన్ని. ఏమన్నాడు? పిల్లలు ఏమన్నారు? దోళకోసుకునే పిల్లలు బోడివాడ అన్నారు. అంటే అతనికి ఎత్తేంత ఏమి లేదు, ఇంటికి లేవు. ఆ ఇంటికి లేనందువలన బోడివాడ అని చెప్తే ఎలీషా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎండాలు అంకాలా చూశాడు. తన మనసులో అనుకున్నాడు, 2 ఆడ ఎలుగుబంట్లు 2 వచ్చి అక్కడ దూళ్ళ కోసుకుంటున్న పిల్లల్ని కళ్ళల్లో ఉన్నటువంటి గుడ్లు అలా తోడేసుకుని తోడికిన గుడ్లు తిని పిల్లల్ని శవాల కింద అలా విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి 2 ఆడ ఎలుగుబంట్లు. కారణం ఏంటో తెలుసా? అభిషేకించబడిన సేవకుడు ఏమన్నారంటే వాళ్ళు హేళన చేశారు. బోడివాడ ఏమన్నారు? బోడిగుండి తీసుకుంటే ఏమంటారు? బయట చిన్నప్పుడు పిల్లలు నాతో పాటు బళ్ళలోకి వచ్చేది. ఇప్పుడు ఉందలేండి, పెద్ద అయిపోయింది. బోడి అంటే ఉరుకోద్దు. మనవరాళ్ళు అల్లుళ్ళు కోళ్ళు నాతో బడికి పంపించేవారు. చిన్నప్పుడు తలసరిగా దూకోక తలంతా కురుపులు ఎత్తి ఏం చేయడం బాబు చక్కగా అంటకత్ర వేసాడు. మందులు వేయాలి కదండి, మరి ఆ మందు కోసం బోడి వేసాడు. బళ్ళో పిల్లలందరూ బోడిదానా అనేవారు. చివరికి పెద్ద అయిపోకూడదని పోయి బోడే అని కేకేసి, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా బోడే అని కేకేసేవారు. వాడకట్ట అందరూ అసలు పేరు వేరు, ఇదే బళ్ళో మధ్యలో వచ్చిన పేరు. బోడే అంటే ఏం బోడే ఇప్పటికే ఉందండి. మనవరాళ్ళు పుట్టేశారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, శ్రద్ధగా ఉండి తలదూకుంటే బోడుని గించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అలాగే బోడివాడ అని ఈయన్ని చూసి పిల్లలు ఏదో ఎలకొలంగా ఆడారు. ఎలకొలంగా దీన్ని కోపం వచ్చేయండి వెంటనే ఎలుగుబంట్లకి ఆజ్ఞాపించాడు. ఆ ఎలుగుబంట్ల డొంకల్లోంచి వచ్చి ఆ పిల్లలు గుడ్లు లాక్కుని వెళ్ళిపోయింది. అందులో అయిపోయారు. చూసారండి? ఎంచేదంటే అభిషేకించబడిన సేవకుడు అంటే చాలా ఫుల్ పవర్గా ఉంటుందని, మామూలుగా ఉండదు, సామాన్యంగా ఉండదు. మరి ఎవరైనా నిందించవచ్చు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నన్ను మీరు తృణీకరించినా పర్లేదు, నన్ను మీరు నిందించినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం మీరు వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడితే మీకు శాపం ఎప్పటికీ కూడా వదిలిపోదు అన్నాడు. అంటే యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఇహమందును పరమందు కూడా క్షమాపణ అవునా? క్షమాపణ లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేటువంటిది అది పొందిన వాళ్ళకే తప్ప పొందని వాళ్ళకి తెలియదండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం సపరేట్గా వచ్చేస్తున్నాం. ఎంచేతంటే ఏలియా నుండి ఎలీషాకి వచ్చినటువంటి వరాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ వెళ్తా ఉన్నాడు. అదేవిధంగా గెహాజీ అనేటువంటి శిష్యుడు ఈయనకి దొరికాడు. ఈ శిష్యులు గురువు ఇద్దరు కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఏమి లేకుండానో ఏ సంబంధమైన లోకాస్తులు లేకుండా వాళ్ళు సమస్తము పరలోకమే ఉదయం లేచిన నుంచి మధ్యరాత్రి వరకు కూడా నా యేసు నా యేసు నా యేసు సృష్టికర్త అయిన నా దేవుడు నాకు ఉండగా నాకు ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు అనుకుని వాళ్ళు దివారాత్రులు ప్రార్థనలోనే ఉంటున్నారు. అలాంటి ప్రార్థనాపరుడు ఎలీషా. అలాంటి ప్రార్థనాపరుడు కాబట్టి ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి అతను మీ కష్టాలు చెప్పుకుంటే అతను నీకోసం ప్రార్థన చేస్తాడు. అతను ఏ పలికినా అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందని ఒక చిన్నది సాక్ష్యం చెప్పడం ద్వారా, ఒక సంటి వల్ల సాక్ష్యం చెప్పడం ద్వారా సాక్ష్యం విని వచ్చినటువంటి వ్యక్తి. 7 బార్లు నువ్వు ములుగు తేలితే నీ రోగమంతా పోద్దన్నాడు. అన్న ప్రకారంగానే వెళ్ళాడు, ములిగాడు. అతని రోగమంతా వదిలిపోయింది. ఇప్పుడు అతని దేహం ఎలాగుందంటే పసివెళ్ళవా అని దేహంగా మెరిసిపోతా ఉంది. ఒకప్పుడు కుష్టు రోగము, తెల్లబొల్లు మచ్చలు, ఒళ్ళంతా చెడతబుల్లి మచ్చల్లాగా ఉండేది. చూడటానికి భయంకరంగా ఉండేవాడు. అటువంటి భయంకరమైన వ్యాధి ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత డబ్బు తగలేసుకున్నా, ఎంత సమయాన్ని వృధం చేసుకున్నా ఎక్కడ డబ్బు తగ్గలేదు. కానీ యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యుడు నోటి మాట చదివిగా తన సేవకుని యొక్క మాటను ఆయన రూఢిపరిచి స్థిరపరిచి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత దొరికింది. ఎవరు పడితే వాళ్ళు చేతులు ఎత్తే, ఎవరు పడితే వాళ్ళు చేసి ప్రార్థన చేస్తారనుకో, ఆ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టేసి చేయి మీద వేసిన వాళ్ళు పట్టుకుంటుంది. దెయ్యం చెప్తాడు దెయ్యాలు వదిలిపోతున్నాయి కదని చెప్పి ఎవరో ఇద్దరు చూసి ఏళ్ళు కూడా మీద చేసి దెయ్యాలు ఎలగొట్టొచ్చని చెప్పి బయలుదేరారంటాడు. పౌలు గారిని శిలా గారిని చూసి వీళ్ళిద్దరూ వెళ్ళి డైరెక్ట్గా ఒక ఆమెకి దెయ్యం పట్టుకుంటే ఆ దెయ్యం పట్టుకున్న మనిషి డైరెక్ట్గా ఏం వేశారంట, చేయేశారు. ఆ చెయ్యిలో ఏమి లేదు, అభిషేకం లేదు. అభిషేకం లేని చెయ్యి అటుకెళ్ళి ఎప్పుడైతే నెత్తి మీద వేశారో చూడండి, ఇక్కడ కరెంట్ ఉంది. ఇక్కడ దాకా ఇక్కడ దీనికి కలెక్షన్ ఇస్తే ఈ వైర్లోంచి ఇంకో దూరం వెళ్ళి కరెంట్ పాస్ అయ్యి వస్తుంది. అర్థం కదా మీకు? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ చేతికి కలెక్షన్ ఏమైంది, కట్ అయిపోయింది. ఈ కలెక్షన్ రావాలంటే దీనికి సంబంధించిన వైరే ఇక్కడ కట్టాలి. కానీ ఇక్కడ వైర్ కట్టి ఇక్కడ పూర్వసు కట్టామని లోపూర్వసు కట్టామనుకోండి, వస్తుంది ఇక్కడికి మైక వస్తుందా? ఏం కావాలి? ఇక్కడ దగ్గర రావాలని దాంట్లోంచి ఆ వైరు దానికి సంబంధించిన వైరే కలెక్షన్ అయ్యి ఇక్కడ దాకా రావాలి. అంతేగాని మనం పురుకోసం ఇక్కడ దాకా కట్టుకుని ఇక్కడ మైక గొట్టం పెట్టుకుని తూ అన్నామనుకో వస్తుందా? రాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలు ఉన్నారు చూసారండి, చిన్నప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్ గారు చర్చిలో ప్రసంగం చేస్తూ ఉంటే చిన్న ఇవి ఉంటాయి. ఏంటవి? ఈ దారం నీళ్ళు కండ్లు ఉంటాయి కదండి, కండ్లు. ఇప్పుడు అంటే చిన్నగా వచ్చేసిందండి, ఇదివరకు ఎలా ఉండేది కండి. అది దారం అయిపోయిన తర్వాత కండ్లు ఉంటాయి. ఆ కండికి పురగోస కట్టుకుని సత్యానందం కూడా దేవుడు ఇది ఆడుతూ మాట్లాడుతున్నట్టుగాను ఇక్కడ చేసే ప్రసంగాలు సత్యానందం కూడా చూసి ఇంట్లో ఈ పురుగోస కట్టుకుని దీంతో మాట్లాడుతూ ఉండే ఆడి మాట్లాడుకునేవాడు తలుపులు వేసేసుకుని. అంటే అలా మాట్లాడాలి, అలా చేయాలి. ఏం చేయాలి? మా నాన్న ఇలా సేవ చేస్తున్నాడు, మా నాన్న ఇలా వాకింగ్ చేస్తుంది, నేను కూడా చెప్పాలనేటువంటి ఆశ అది చిన్నప్పుడే ఉండేది. అయితే ప్రార్థనలో నిలకడలేనందువలన పెద్ద ఎదిగే కొలది ఏమైపోయిందంట, విశ్వాసము భ్రష్టమైపోయింది. దేవునికి స్తోత్రం. పిల్లలంతా చూస్తారండి, వాళ్ళ అమ్మ చక్కగా పొద్దున్న లేచి ఓకలు తుడుతూ ఉంటే ఈ పిల్లలు ఎంతైనా సరే చక్కగా కచ్చ పోసుకుని ఓకలు తుడుతూ ఉంటారు. చెప్పాను మీకు చాలాసార్లు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ జరిగేటువంటి విషయాన్ని ఏంటి మనం గమనించినట్లయితే, ప్రియమైన వారులారా, ఈ యొక్క వ్యక్తి స్వతంత్రం అందుకున్నాడు. తిరిగి బహుమానం ఇస్తూ ఉంటే తిరిగి తీసుకోవడానికి ఆ యొక్క యజమానుడికి ఇష్టం లేదు. ప్రార్థనలో ఉన్నాడు, శిష్యుడు ప్రార్థన చేస్తున్నాడు. చదువు త్వరగా చదువు 5:16 రెండో రాజులు 5:16. ఎవని సన్నిధిని నేను జాగ్రత్తగా ఉండమ్మా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా జీవముతోడు నేనేమి కూడా నీ దగ్గర తీసుకోను. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను?
సృష్టికర్త అయినటువంటి భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధమైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దేవుని సన్నిధిలో ఉన్నాను నేను. కనుక నీవు తీసుకొచ్చిన బహుమానాలు నాకు తీసుకొని అని చెప్పి నిరాకరించాడు. తిరిగి పట్టుకుపోతున్నాడు. వద్దన్నప్పుడు పట్టుకుపోతాడు కదండి. పట్టుకుపోతుంటే ఈ మాటలు పక్కన ప్రార్థనలో ఏకీభవించినటువంటి శిష్యుడైనటువంటి గెహాజీకి తెలిసింది విషయం. పక్కన ఉన్నాడు కదండి, ప్రార్థన చేస్తున్నాడు. అతను తీసుకొచ్చిన అతను ఇచ్చుకోలేదు. బలి మీద వేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా బలవంతం చేసిన పుచ్చుకోలేదు కదా. వెళ్ళిపోతుంటే మా యజమానుడైనటువంటి మా గురువు గారు అయినటువంటి ఎలీషా గారు ప్రార్థనలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఆయన మొత్తం అన్ని కూడా మర్చిపోయి ఏకాగ్రత కలిగి ప్రార్థన చేసేవాడు. ఆయన ఏకాగ్రత ప్రార్థన చేస్తుంటే గెహాజీ వెళ్ళిగా ప్రార్థనలోంచి లేచిపోయి పరుగు పెడతాం మొదలెట్టాడు. చూడండి, ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. పరుగు చదువమ్మా. 21వ వచనం. నా యజమానుడు నా చేత నీ దగ్గరికి వర్తమానం పంపిస్తా ఉన్నాడు. ఎన్నో వచనం చదువుతున్నావమ్మ నువ్వు? 22 కాదు, 21 చదవమన్నాను నేను. నయామానుని కలుసుకోవడానికి పోవుచుండగా ఉందా, పరిగెడతా ఉన్నది ఉంది అక్కడ. సరిగ్గా చూడమ్మా. అది నయామాను తన వెనకాల పరిగెత్తుకొని వచ్చుచున్న వానిని చూసి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొన్నాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా తనతో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు తన యజమానిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటండి? నయామాను వెళ్ళిపోతా ఉంటే నయామాను దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాల కోసము ఆశించి పరుగు పెడతాం మొదలు పెట్టాడంట. ఇది దేనికోసం పరుగు? ఇది దేనికోసం పరుగు చెప్పట్లేదు మీరు. దేనికోసం పరిగెడుతున్నాడు? వెండి కోసము, బంగారం కోసము, బట్టల కోసము, యహ సంబంధమైనటువంటి ఐశ్వర్యము కోసము పరుగులు చేస్తా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? ప్రార్థనలో నుంచి బయటికి వచ్చాడు. అనగా తన యజమానుడైనటువంటి తన గురువు గారైనటువంటి ఎలీషాని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రార్థనలోంచి పైకి లేచి బయటికి వచ్చి పరుగు పెడతాం మొదలు పెట్టాడండి. ఇప్పుడు దాకా మోకరించి ప్రార్థన చేశాడు, దైవభక్తితో ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ఉంచితే ఆ విధంగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ చూసినప్పటికి ఏమొచ్చింది? అతనిలోకి ఒక రకమైనటువంటి యహ సంబంధమైన లోకాశ పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, మనకు కూడా ఒక్కోసారి ఇలాంటి లోకాసులు వస్తూ ఉంటాయి. ఏం చేద్దంటే మనం వారం అంతా కష్టపడతాం, పొద్దున్నే వెళ్తాం పనికి, సాయంకాలం వస్తాం. ఇవాళ 500 కూలి ఇచ్చారనుకోండి, దశంభాగం 50 రూపాయలు చేస్తాం. అలాగే 7 రోజులు పనిచేసిన తర్వాత ఎంత వస్తాయి? 350 రూపాయలు వస్తాయి. ఈ 350 రూపాయలు ఆదివారం ఏం చేస్తామంటే దానికి మళ్ళీ ఒక 50 వేసి 400 ఎంతో పట్టుకెళ్ళి దశంభాగం ఇస్తాం. ఈ దశంభాగం ఇచ్చే టైంకి మనసు ఏమవుతుందంటే సాతాను బిగబెడతా ఉంటాడు. ఏం చేద్దంటే నువ్వు 400 రూపాయలు పట్టుకెళ్ళి దైవ సన్నిధిని ఇచ్చేస్తావా? నువ్వు 400 పట్టుకెళ్ళి ఇచ్చేస్తావా? వారానికి 400 అంటే 2 వారాలకి ఎంత అయింది? 800 అయింది. 3 వారాలకి 1200 అయింది. 4 వారాలకి 1600 అయింది. నెలకి 1600 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు దేవుని సన్నిధిలో ఇచ్చేస్తున్నావు. ఇక నువ్వేం తింటావు? నువ్వెప్పుడు బాగుపడతావని సాతానుగాడు ఏం చేస్తాడు? చెవిలోకి వచ్చి ఊతాడండి. చాలామంది తీర్మానం చేసుకున్నా కూడా వెనక్కి తగ్గిపోవడానికి గల ప్రధానమైన కారణాలు అయ్యాయి. ఎప్పుడైతే వెనక్కి తగ్గిపోయారో ఆ ఇచ్చేదాన్ని ఎప్పుడైతే మనం ఆఫ్ చేసేదో కట్ అయిపోయిందో వచ్చేది కూడా ఏమవుతుందంట? ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చేది నమ్మకంగా ఇస్తే వచ్చేది కూడా నమ్మకంగానే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మనము ఈ నెలకి ఈ 1500 1600 దశంభాగం ఇచ్చి దేవుడికి మనం ఏదో దానాధర్మం చేస్తున్నాం అని అనుకుంటాం. దేవుడికి ఏదో మనం ఏదో ధర్మం చేస్తున్నాం అనుకుంటా. దేవుడికి నువ్వు చేసింది ధర్మం కాదు. నువ్వు 1600 రూపాయలు దేవుడికి ఇచ్చావంటే
దేవుడు నీకు 16,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి 16,000లో 1,600 అట్టుకొచ్చి నువ్వు దేవుడికి ఇచ్చావు. దేవునికి స్తోత్రం. ఈ 16,000 లెక్కల్లోకి రావట్లేదు, కానీ ఇచ్చిన 1,600 మాత్రమే మాట్లాడట్లేదు. మీరు లెక్కలో వస్తుంది అంటే దేవుడు మనకి ఎంత ఇచ్చాడో మనకు లెక్కలేదు, కానీ దేవుడికి మనం ఇచ్చేదాన్ని మాత్రం చాలా క్లియర్గా లెక్కలు వేసుకుంటామండి. లెక్కలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అలా లెక్కలు వేసుకోవాలి వస్తే నువ్వు నేను ప్రపంచంలో ఎవడు కూడా భూమి మీద ఉండమండి. మనం లెక్కలు వేసుకోవాలి వస్తే మనం భూమి మీద బతకలేం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని విషయంలో లెక్కలు కాదు నీకు. దేవుని విషయంలో కాదు నీకు వేసుకునే లెక్కలు. నీ వ్యక్తిగతమైన జీవితంలో వేసుకో లెక్కలు. వారానికి 7 రోజులు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దశమ భాగం ఇస్తున్నావో నువ్వు? దశమ భాగం అంటే డబ్బు సంగతే కాదు, సమయంలో దశమ భాగం ఇస్తున్నావు నువ్వు. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. 2 గంటల 24 గంటల 4 గంటలు అలాగ కూడా పెడదాం. 20 గంటలు అంటే ఎన్ని దశమ భాగం ఎంత ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలి? 2 గంటలు ఇవ్వాలి. కనీసం మీరు 6 అంకెలు ఎక్కేసి 4 గంటలు దొంగిలించేసిన కనీసం 20 గంటలకి 2 గంటలు దేవుడికి ఇవ్వాలి. అంటే ఒక రోజుకి 2 గంటల సేపు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. మరి నువ్వు చేస్తున్నావా 2 గంటల ప్రార్థన? ఒక్కసారి ఆలోచించు. డబ్బు మింగేస్తున్నావు, కానీ సమయాన్ని దొంగిలించేస్తున్నావు. చివరికి ఆ 7వ రోజుని కూడా విశ్రాంతి అనుకున్న రోజు కూడా నువ్వేం చేస్తున్నావంట? ఆ రోజు కూడా దొంగిలించి నువ్వు ఏదో చదువుకుంటావు, పరిగెడుతున్నావు. నువ్వు ఎక్కడెక్కడికో డబ్బు కోసం పరిగెడుతున్నావు. గెహాజీ పరిగెడుతున్నాడు, వెండి కోసం, బంగారు కోసం, స్వాచ్ఛం కోసం పరుగులు పెడుతూ ఉన్నాడు. అని దేవిసేడు అన్నాడు, అయ్యా దేవుని రాకడలో మనం ఉన్నాం. ఇది ధనం సంపాదించుకోవడానికి సమయమా? వెండి బంగారం సంపాదించుకోవడానికి సమయమా? పొలం పొట్టలు కొనుక్కోవడానికి సమయమా? దేవుని రాకడం ఇది. మనం సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపరచుకోవాలి, ఆయన కోసం ఎదురు చూసే ఉండగాలి. అంతేకాని యెహోవా సంబంధమైన దానికోసం నువ్వు ఎంతకాలం పరుగులు చేస్తావు? ఎంతకాలం నువ్వు పరుగులు చేస్తావు? దైవ సన్నిధిలోని బయటికి వెళ్ళిపోయాడు. తన యజమానుడు అనేటువంటి సేవకుడిని విడిచిపెట్టేశాడు. సేవకుడి గురించి పట్టింపలేదు, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోవడమే కాకుండా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరుగు ఉదయం లేచిన కానీ మధ్యరాత్రి వరకు పరిగే అడవాడండి. ఉద్యోగం చేసుకునేవాడికి అడవాడే, వ్యాపారం చేసుకునేవాడికి ఆడవాడే, అంటే కూలి వరకు వెళ్ళేవాడికి ఆడవాడే, ఏ పని చేసుకోవడానికి ఆడవాడే. నమ్మదనేది లేదు. కారణం ఏంటో తెలుసా? ఎవడో కిరాణా కొట్టుంది అనుకోండి, ఇటు పొద్దున 5ంటికి ఎత్తాడు అనుకోండి, పక్క కిరాణా కొట్టాడు ఏం చేస్తాడు? 4:30కి తీసేయాలి. ఏం చేద్దండి? మనకంటే ముందు అటు తీసాడు అమ్మేసుకుంటున్నాడు. ఏమొచ్చింది ఇక్కడ? ఏమొచ్చింది? స్వార్థం. ఈడికంటే ముందు ఆడు కొట్టి తీయాలి. ఏమండి? లేదా ఎవడో చేపల వ్యాపారం చేస్తాడు అనుకోండి, ఎవడో పొద్దున 6 గంటలకు వచ్చి చేపలు అమ్ముకుంటారు అనుకోండి, పక్క మనిషి ఏమనుకుంటుందంటే ఇది పొద్దున్న 6ంటికి వెళ్ళి అమ్మేస్తుంది కాబట్టి తెల్లగట్టిన 4 గంటలకు వెళ్ళి ఊరితే వెళ్ళగాలి కూడా ఇంకో మనిషి అనుకుంటాను. బాగా ఆలోచించండి. నేను అమ్ముకోవాలని ఈ మనిషి అనుకుంటుంది, నేను అమ్ముకోవాలని ఆ మనిషి అనుకుంటాను. ఎవరికి వాళ్ళు పాకుళ్ళు ఆడుతున్నారు, కానీ ఎన్ని పాకుళ్ళు ఆడినా ఎన్ని పరుగులు తీసినా గొరికంట ఎంతంట? గొరికి బెత్తుడు తాగే. దేవునికి స్తోత్రం. మంచి ఆత్మీయతను పాడు చేసుకున్నాడు. సేవకునికి దూరం అయిపోయాడు, దైవ మందిరానికి దూరం అయిపోయాడు. దేవుని వెనకాల దానికోసం పరిగెడుతున్నాడు, లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మొత్తం మీద ఎలాగైతే అతను పట్టుకొని అక్కడ ఏం ఆడుతున్నాడు చూడండి. తన యజమానుడి గురించి చిన్న అబద్ధం ఆడుతున్నాడు. 22వ వచనం చదువమ్మ. నా యజమానుడు నా చేత నీకు వర్తమానం పంపించాడు. ఇందాకైతే తీసుకుంటానికి మనసు లేదు, కానీ ఇప్పుడు తీసుకునే మనసు ఆయనలోనికి వచ్చింది. ఎవరో 2 వ్యక్తులు మా యజమానుడి దగ్గరికి వచ్చారు. వాడికి ఏదో కొంత ఆర్థికమైన ఇబ్బంది ఉందంట, వాడికి ఇవ్వడం కోసం నన్ను నీ దగ్గరికి పంపించాడు అని చెప్పి ప్రార్థనలో ఉన్న వాడి మీద ఏమాడాడంట? అబద్ధం ఆడాడు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, దైవ సేవకుడితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి,
దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే గడప దాటి బయటికి వెళ్ళాడో ఆత్మీయత ఏమైపోయిందంటండి, ఆత్మీయ భ్రష్టుడైపోయి చివరికి లోక సంపదమైన సంపద కోసము సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని వెంబడిస్తూ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబద్ధాన్ని ఆడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఒక జీవితము అసత్యములో నడుస్తూ ఉందో ఆ వ్యక్తి నోటంటనే వస్తాయి అబద్ధాలు. వాస్తవాలు ఎప్పుడు కూడా రావు. అసత్యంగా పరిచేవాళ్ళు, అక్రమంగా జీవించేవాళ్ళు, అన్యాయంగా జీవించేవాళ్ళు యథార్థంగా ఉండలేరు. కానీ ప్రియమైన వాళ్ళరా, యథార్థంగా జీవించేవాళ్ళు, జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళు ప్రాణాపాయం వచ్చినా ఎలా ఉంటారంట? నమ్మకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాకి నమ్మకంగా ఉన్నాడు ఎలీషా. అంతే రెండు పాళ్ళు ఆత్మను పొందుకున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చాడు. కానీ ఇతను శిశర్యానికి వచ్చి ఇతను ఏం చేశాడంటే తను వద్దనుకున్న దాన్ని తెచ్చుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాడంట? ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ 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 ఆవేశంతో వెళ్ళి ఆ రథాన్ని ఆఫ్ చేసి ఏమంటాడు త్వరగా, నా యజమానుడు నీ దగ్గరికి వర్తమానం పంపించాడు. ఏమని? ప్రవర్తన శిశువులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యములో నుండి ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండి. ఎంతండి? 10 తులాల. ఎన్ని మణుగులు? మణుగంటే ఎంత అమ్మా? మణుగంటే తెలీదా? 1400 గ్రాములు. మణుగంటే 1400 గ్రాములు. చదవండి. అనుకుంటున్నాను నేను, అది కూడా నాకు పూర్తిగా తెలియదు, పెద్దోళ్ళు తెలుస్తుంది. 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడా నేను. అందుకు నయమాను, నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైతే 2 కట్టుకెళ్ళటం కాదు, తెచ్చిందంతా కూడా పట్టుకెళ్ళి తీసుకోమని చెప్పి బతిమలాడి 2 సంచులలో 4 మణులు ఎండు కట్టి. చూసారంటే 2 మణుగులు అడిగాడు. ఎన్ని మణుగులు కట్టాడంట? 4 మణుగుల ఎండు కట్టి 2 బత్తాల నిండాను 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిని ఇద్దరు నెత్తి మీద పెట్టి వాటి మీద ఇక మోసుకొని పోయారు. చూసారండి, పట్టిన అక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? అక్కడికి వచ్చాడు అనుకుంటారు మీరు. రాలేదు. వెళ్ళిన ప్లేస్ వేరు, తిరిగి వచ్చిన ప్లేస్ వేరు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే గెహాజీ ఆ అపహరణాల కోసం వెళ్ళి ఇక్కడ 22వ వచనంలో అబద్ధమాడి తనది కాని దానికై తెచ్చుకున్నాడు. వెళ్ళి తనదది ఎవరి దగ్గరికి వచ్చింది? అది సేవకుడి దగ్గరికి వచ్చిన దాన్ని ఏం చేశాడంట? అబద్ధమాడి మార్గాన్ని మళ్ళించి ఎక్కడికి పట్టుకుపోయాడంట? వచ్చిన కాడికి తిరిగి రాకుండా తిరిగి దాన్ని ఏం చేశాడంటే ఎక్కడికి పట్టుకెళ్ళాడు? ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఆభరణాలు చూడమ్మా, 22 వచనం, 24 చదువమ్మా, గట్టిగా చదువు. 24 వచనం, గెహాజీ వాటిని తీసుకొని తన ఇంటిలో దాచుకొని వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అవన్నీ తీసి ఎక్కడ పెట్టుకున్నాడంటండి? ఎక్కడ పెట్టుకున్నాడంట? తన ఇంటిలో పెట్టుకున్నాడంట. మార్గంలోనికి వెళ్ళి తన గురువు గారి మీద చిన్న అబద్ధం ఆడి ఆ గురువు గారి దగ్గరికి పట్టుకొచ్చినటువంటి స్వాచ్యం అంతా చిన్న అబద్ధంతో తట్టుకుని వెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడంట? తన ఇంటిలో పెట్టుకొని. చూడండి అక్కడ జాగ్రత్తగా చదువు. 24వ వచనంలో రాయబడింది. ఎక్కడికి వచ్చింది అది? దేవుని సన్నిధిలోనికి వచ్చిన దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాడంట? పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిని తీసుకొని తన ఇంటిలో దాచుకొని ఏమి ఎరగనట్లుగా మళ్ళీ తన యొక్క గురువు దగ్గరికి వచ్చాడు. చదువు. గెహాజీ వాటిని తీసుకొని తన ఇంటిలో దాచుకొని వారికి సెలవీయగా వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టుకొచ్చిన వాళ్ళు ఇచ్చేది వెళ్ళిపోయారు. ఇంకా గొడవ విడిచిపెట్టాయి. ఇప్పుడు గెహాజీ తీసుకున్న దాన్ని ఎక్కడ పెట్టినట్టు? అతడు లోపలికి పోయి చూసారండి,
బంగారము వెండి దుస్తులు ఇవన్నీ కూడా ఇంట్లో దాచేసుకుని ఏమి ఎరగనట్టుగా తలుపు తాళం వేసి ప్రార్థనలో తన యజమానుడు ఉన్నాడు కదండి, ఎవరు? ఎలీషా. ప్రార్థనలో ఒకటిగా వచ్చి ఏమి ఎరగనట్లుగా తలుపు తీసిన మెదలకుండగా, తలుపు తీసేటప్పుడు చేసేటప్పుడు కిర్రు బొర్రు అంటే ఒక తలుపులు అలాంటి సౌండ్ కూడా రాకుండా జాగ్రత్తగా లోపలికి వచ్చి అండి నిలబడి అలా చూస్తున్నాడండి. అంటే ఎందుకు నిలబడినట్టు? వచ్చాడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వెళ్ళాడు? ప్రార్థనలోంచి బయటకు వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చి ప్రార్థనలో మోకరించక పోగా అలాగే నిలబడి ఉన్నాడని రాయబడి ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మోకరించే మనసు అతనిలో లేదు. అంటే మనసు దేని మీదకి పోయింది? ఇప్పుడు వెండి బంగారాల మీదకని లోకభోగ వాక్యాల మీదకి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసే మనసు అతనిలో లేనందువల్ల తన యజమానుడు ప్రార్థన చేస్తే నుంచి అలాగే చూస్తున్నాడంట. ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక ఎవరికో ప్రార్థన చేసింది, ఎవరికి? ఈ రాత్రి ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ ఆరాధనలో ఉన్నారా, ప్రార్థనలో ఉన్నారా? అమ్మా ఉన్నారు కదా. అదే చేసావు. ఎవరికి ప్రార్థన చేస్తున్నావా అని నేను అనుకున్నాను. మన శుక్రవారం కూడా ఈవిడే ఎవరో ప్రార్థన చేసి మధ్యలో వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే ప్రార్థన చేస్తున్నా ఎవరాగా అని చెప్పి కళ్ళు తెరిచి చూసాడికి ఆ మనిషి గొడ్ల గుంపులో జైల్లో చూస్తుంది. ఎవరింకా పాటరమ్మ మొఖం ఇంకా చూస్తుంది. పాటరమ్మ ఏం చేస్తే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. ఈవిడెవరికి ప్రార్థన చేస్తున్నా నేను కళ్ళు తెరిచి చూస్తే దేవులో చూస్తుంది. అలాగే ప్రార్థన చేయించుకునే మనిషి ప్రార్థన కావాలనుకుని కళ్ళు మూసుకోవాలో వద్దా, ముయ్యాలో వద్దా? అందరూ ఆత్మతో నింపబడి కళ్ళు మూసుకొని ఆత్మ అభిషేకంతో నింపబడి కదిలించబడి మండుతో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఏం చేస్తారంటే దియ్యలేక కళ్ళు మిటకరించి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ అనుభవం లేదు, పరిశుద్ధ ఆత్మ అనుభవం లేనందువలన ఏకీభావం ఉండదండి. వాడికి ఆత్మ లేని వాడికి ఏకీత్వం ఉండదు. దేవునికి స్తోత్రం. అయితే తీసుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు, ఏం జరిగినట్టు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ దేవుని మందిరంలోకి వచ్చాడండి. వచ్చి తన యజమానుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం చేస్తాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? అతడు తన యజమానుడు ముందు నిలవగా, అమ్మ జాగ్రత్తగా వినడం, 10 నిమిషాలు ముగించేస్తాను అయిపోయింది. తన యజమానుడు ఎదురుగా నిలబడి ఉండగా తన ఎలీషా అప్పుడే ప్రార్థనలోంచి పైకి లేచాడు. ప్రార్థనలోంచి పైకి లేచి అడుగుతున్నాడు, ఏమని? గెహాజీ ఏంటి అది చక్కగా చూడండి, ఎలా అడిగాడు చూసారా? గెహాజీ నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి అని గెహాజీని అడిగాడు. ఎవరు? ప్రార్థనలో ఉన్నటువంటి ఎలీషా అడిగాడు. అడిగితే ఇతను ప్రార్థనలో వెళ్ళిపోయి చక్కబెట్టుకోవాల్సినవన్నీ చక్కబెట్టేసుకుని దాచుకోవాల్సినవన్నీ దాచేసుకుని ఏమి ఎరగనట్టు చూడండి, డబ్బాలో పందరు నోట్లో పోసుకుంటే ఎక్కడ దొక్కుని చిన్న పలుకులు ఉండకపోతాయా? మాట్లాడరావమ్మా. చిన్నప్పుడు మన అందరూ పని చేసేవాళ్ళం కదా. నా వట్టి నేను చేసినవాడిని. ఇసుగిన వాళ్ళకి నవ్వులు వేసేవాడిని. గోడ బందరు వచ్చేవారు, కేజీ ₹10 ఎంత అప్పుడు. అండ్ గోడ తేలించేవారు సంచి. డబ్బాలా దిబ్బా దొరకడం ఏముందో ఏమీ లేదు. ఇసుగు పోసుకున్నాడు పోసుకోవడమే. ఇలాగా ఎక్కడో ఒకరిని చూసినా గోపై కొట్టేది మా అమ్మ. ఎందుకని? తిన్ననండ సంగతో మాట చేత ఊరుకునేది. తినలేదని అబద్ధం ఆడితే పరదారి పలుకులు ఊరుకుంటాయా? సాక్ష్యం చెప్తే అండి. ఆడు ఎవడో చూసారండి, ఐసీని తేరా బాబు అంటే వత్త నీళ్ళు కింద కారిపోతున్నాయి కదని చెప్పి ఇదోసారి ఆ రోడ్డు మీద కొన్నవాడు చర్చిలో వచ్చేదాకా సీకితోనే పట్టుకొచ్చాడు అంట. రెండు ఆ నీళ్ళు కింద పోతున్నాయి కదా. తీరా వచ్చిందా సగం సగం అరిగిపోయి, ఎవరో ఐసీని సగం అరిగిపోతుందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అరిగిపోయింది. అంతేనండి, ఎవరు సప్లై చేయడం లేదు, సప్లై లేదు దగ్గర. అక్కడ సప్లై చేయడం లేదు. ఆ డోరు తెలుతుందో లేదంటారా? ఐసీకి ఇలాంటి రంగు చక్కగా పెదాలకి పళ్ళుకి అంటుకుంటుంది. అలాగే ఆ తిన్నాడో లేదు ఏం సాక్ష్యం చెబుతుంది? ఆ డోరే సాక్ష్యం చెబుతుంది. ఇప్పుడు ఈడేం చెప్తున్నాడంటే, రే గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అబ్బాయిని అడిగితే ఈడేమంటున్నాడంట, పోనీ ఇలా సంగతి ప్రభా ఇలాగ అయిపోయింది తను క్షమించమని అడుగుతున్నాడా? అడిగే మనసుంటే పరిగెత్తికెళ్తాడా? వెళ్ళడు. చేసింది తప్పు. ఒకటి, ప్రార్థనలోంచి వేసేయలేడు. రెండు, అక్కడ అబద్ధమాడి
దాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో దోచుకున్నాడు. 3 పాయింట్లు అక్కడ. 4వది ఇక్కడ అడిగాడు, తన యజమానుడు అడిగాడు, గెహాజీ నీవు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం సార్ చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఎవరు తీస్తే వాడు చదవండి. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచారము చేయిచు వచ్చితనని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు అడిగారు? దేవుడు సాతాను అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ అందులోంచి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంటే ఇక్కడ ఈడేం చేసినట్టు ప్రార్థనలో ఉండవలసిన వాడు ప్రార్థనలోంచి లేచిపోయాడు, దేవుని మందిలోంచి బయటికి వెళ్ళిపోయిన వాడు పరుగు తీసి తనది కాని దానికోసమే ఆశించి అబద్ధపాడి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని మెదలుగడ్డ వచ్చి నిలబడ్డాడు. మోకరించడం మానేసి నిలబడ్డాడు అంటే వాడి జీవితము వాడు నిలబడినటువంటి విధానాన్ని బట్టి సాక్ష్యం చెబుతావాడు. మోకరించవలసినప్పుడు ఏం చేస్తాడంట? నిలబడి నిల్చున్నటువంటి వారిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అడుగుతా ఉన్నాడు, తెలుసు ఇతను ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో. అంత అమాయకుడిగా సేవ చేస్తాడండి. ఎలీషా సామాన్యమైనడా? అభిషేకరోతుల సేవకుడు, అభిషేకంతో నింపబడిన వాడు. గంటల తరబడి ప్రార్థనలో ఉండేవాడు. ఉండేవాడికి దేవుడు ఏది మరుగు. దేవుడికి స్తోత్రం. ఈ గంటల తరబడి ప్రార్థన చేసేవాడికి 5 నిమిషాలు ప్రార్థన చేయనివాడికి తేడా ఏంటో తెలుసండి. 5 నిమిషాలు ప్రార్థన చేసి లేచిపోయాడు అనుకోండి, ఆడికి ఏం తెలియదు. ఇప్పుడు ఈడేవనుకోండి, వీడికి ఏం తెలియదు అన్న సంగతి ఆడికి తెలియదండి. ఎవడో తెలుసు? గంటల తరబడి ప్రార్థన చేసేవాడికి తెలుస్తుంది, వీడికి ఏం తెలియదు అన్న సంగతి. అర్థమవుతుందమ్మా? గంటల తరబడి ప్రార్థన చేసేవాడు సంగతి 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు తెలదు, కానీ 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు సంగతి గంటల తరబడి ప్రార్థన చేసేవాడు తెలుస్తుంది, వీడికి ఏమి తెలియదు అన్న సంగతి. మనకేం తెలియదని ఆడు అనుకుంటాడు, ఆడికేం తెలియదని మనం అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన జాగ్రత్తగా ఆలోచించాడు. అలాగే ఇప్పుడు ఏం చేశాడంటే చేసిన తప్పుదాన్ని ఒప్పుకుండా ఉడిచిపెట్టుకోకూడదని లోపల దాచుకుని వచ్చి నిలబడ్డాడండి. అంతే. ఇప్పుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎంత చక్కగా అడిగాడు చూడండి. గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదు, నేను ఇచ్చటనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఏమనుకున్నట్టు, నా యజమానుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడా, నేను వెళ్ళిపోయిన సంగతి, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న సంగతి, తిరిగి వచ్చి ఇక్కడ నుంచున్న సంగతి ఈయనకేమీ తెలియదు. తెలుసుంటే నన్ను అడుగుతాడా? అడగడం. ఈయనకేమీ తెలియదు కాబట్టి నన్ను అడిగాడని వాడు అనుకుంటున్నాడు. ఎవడో? గెహాజీ. బాగా వాక్యానికి శ్రద్ధగా నడుగుతా. అన్నీ తెలుసని ఆయనకి అన్నీ తెలిసిన సంగతి ఈడికి తెలియదు, కానీ ఈడికి ఏమి తెలియదన్న సంగతి ఎలీషాకి తెలుసుండి కూడా ఈడేం చెప్తాడు ఇందామని చెప్పి అడిగాడు, కానీ తెలియక అడగలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన తలకాయలు ఎలా ఉన్నాయంటే ఆ సొరకాయలాగా ఉంటాయి, కానీ దాంట్లో మెదడు సరిగ్గా పనికిరావు. అవునే? అయితే ఇక్కడ ఏం జరిగిందో మ్యాటర్ అంతా కూడా ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసు. కానీ తెలుసున్న తెలియని వాడులాగానే ఉండి, గెహాజీ నీవు ఎక్కడ నుండి వచ్చావు అంటే ఏమన్నాడు సమాధానం? నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదు, ఇక్కడే ఉన్నా. ఉన్నాడు అక్కడ చెప్పలేమండే? లేడు. వాక్యం ఆధారం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ లేకపోగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నాను అని అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ లేనిపోయిన అబద్ధం ఆడాడు. ఎక్కడ నయోమాన్ దగ్గర అబద్ధం ఆడాడు. ఇంట్లో దోసుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు?
ఇక్కడ ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? అభిషేకించబడి 2 పాళ్ళు ఆత్మ కలిగినటువంటి దైవ సేవకుడి దగ్గర అబద్ధం ఆడుతూ ఉన్నాడు. చాలామంది అబద్ధం ఆడటానికి ఇష్టపడతారండి. కారణం ఏంటో తెలుసా? అబద్ధము ఎంత ప్రమాదకరమైందో అది దాని యొక్క ప్రారంభం ఏంటో తెలిసినప్పుడు అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థమవుతుంది. ఎందుచేతంటే దైవ సేవకులతో అవునంటే అవును, కాదంటే కాదు. దేవునితో అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడితో నువ్వేం మాట్లాడుతున్నావో సేవకుడితో అదే మాట్లాడాలి. సేవకుడు అంటున్నాడు, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు దర్శనం ఇచ్చి, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన దానితో సమానము అన్నాడు. దైవ సేవకుడిని అభిషేకించబడిన సేవకుడి మీద చెయ్యబడిందంటే అది ఎవరి మీద పడినట్టు? దేవుడి మీద పడినట్టు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గెహాజీ ఎవరికి విరోధంగా పాపం చేశాడంట? ఎలీషాకా దేవుడికా? దేవుడికి విరోధంగా పాపం చేసి ఏమి ఎరగనట్టుగా వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పి అబద్ధమాడాడు. అబద్ధానికి జనకుడు ఎవరంట? సాతానుడు. సాతానుడు ఏం చేశాడంట? నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరిగి ఎక్కడికి వచ్చాను అన్నాడు. సాతాను అబద్ధం ఆడలేదు. అక్కడ జాగ్రత్తగా వినండి. సైతాన్ కూడా అబద్ధం ఆడాడా? ఆడలేదు. ఏం చెప్పాడు? భూమి మీద అటు ఇటు తిరిగితే ఇక్కడికి వచ్చాను నిజమే చెప్పాడు. అబద్ధికుడైనా కానీ నిజమే చెప్పాడు. కానీ వీడు సత్యాన్ని వెంబడిస్తూ ఏం చెప్పాడంటే ఇక్కడ అబద్ధం చెప్పాడు. మీరు బాగా వినాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే నమ్ముకున్న భార్య కంటే నమ్ముకున్న భర్త మెరుగనిపిస్తుంది. బాగా ఆలోచించాడు. అది ఏదో కన్నీళ్ళు తాగుతాడు తప్ప అంతకంటే తప్పేం చేయడు. భర్త అన్నవాడికి ఏదో కన్నీళ్ళు తాగి ఏదో కొంత ఆధిపత్యం చేస్తే చేయొచ్చేమో, కానీ నిజం చెప్పాలంటే చాలా యథార్థంగా ఉంటారంటాడు. అది మీరు మగోళ్ళ పక్షపాతి కదా, మీరు మగోళ్ళ తరఫున మాట్లాడుతున్నారు, మా మగోళ్ళ తరఫున మీరు అనుకుంటున్నారేమో. నేనైతే దైవసాక్షిగా ఆ విషయంగా మాట్లాడలేదు. కానీ ఎంచేతండి ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాం, మందిరానికి వెళ్ళేవాళ్ళు కంటే మందిరానికి వెళ్ళని వాళ్ళు మీరు చూసారా? మీ ఇళ్ళలో పెళ్లి చేసినప్పుడు, మీ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు మీ కొడుకులు కోడళ్ళు కానీ కూతురు అల్లుళ్ళు కానీ ఏదైనా దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేసి పంపించారా? లేదు. అంటే ఇప్పుడు మనకంటే వాళ్ళ మేరుగా, వాళ్ళకంటే మన మేరుగా. అందరూ చెప్ప, నువ్వు చెప్పగమ్మా. వాళ్ళ మెరుగా మనం మెరుగా? వాళ్ళే మెరుగు. అంటే వాళ్ళు అబద్ధాన్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నీతిగా చేస్తున్నారు. మనం సత్యాన్ని తెలుసుకుని కూడా నీతిని తప్పి భక్తి చేస్తున్నాం. దీన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. మనం వాక్యం వినేటప్పుడు శరీర సంబంధమైన మనసు పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన మనసుతో దేవుని వాక్యం అలాగుందా లేదా, లేదా పాస్టర్ గారు నన్ను ఎత్తుబడి చేయడం చెప్తున్నాడా, లేదా నా గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అని కెలుక్కోవడం కాదు. కానీ వాక్యం ఏం చెబుతుందో దాన్ని వినాలి. వాక్యం వైపు చూడాలి. మన చదువు లేకపోతే ఇంటి కట్టుకెళ్ళి మన పిల్లల చేత వాక్యం చదివించుకోవాలి. సత్యాన్ని తెలుసుకుని నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ అబద్ధమాడి లోపలికి వచ్చాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. అమ్మా, గెహాజీని ఎత్తడికి వాళ్ళదని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. వెంటనే అబద్ధం ఎప్పుడైతే ఆడాడో ఎవరికి సేవకుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. నేను ముందే చెప్పాను, నేను ఈయన కోపం ఎక్కువ. ఎవరు కోపం ఎక్కువ? ఎలీషాకి కోపం ఎక్కువ. నీకు ముందు చెప్పారు కదండి, బోడివాడ అని అన్నందుకు చెప్పించగా 2 ఆడ ఎలుగు బండ్లు వచ్చి కళ్ళు తోడుకుపోయినాయి చిన్నపిల్లలకి, దోళ కాసుకునే పిల్లలకి. ఎక్కడికి వచ్చేటప్పటికి అబద్ధం ఆడేవాడంటే కడుపు మంట అండి. ఎవరికి మంట? ఎవరికి? ఎంచేత యథార్థంగా ఉండే సేవకుడికి అబద్ధం అంటే కడుపు మంట. కానీ అబద్ధాలు ఆడే సేవకులు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కడుపు మంట ఉండదు. నువ్వు అబద్ధం ఆడితే, నువ్వు అబద్ధాలతో ఏదో 4 ముక్కలు చేస్తే వాళ్ళు కూడా ఏదో 4 అబద్ధాలతో 4 ముక్కలు. అప్పుడు దొందు అయిపోయినప్పుడు వాళ్ళకి నీ మీద కోపం ఉండదు, నీ మీద వాళ్ళకే. వాళ్ళు నీకు మంచోళ్ళు, వీళ్ళు వాళ్ళకి మంచోళ్ళు అవుతాయి. ఎక్కడ తేడా వస్తుందంటే భక్తి కలిగినటువంటి వ్యక్తికిని భక్తి లేని వ్యక్తికిని ఎప్పుడు కూడా వ్యత్యాసంగానే ఉంటుంది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. సేవకుడితో సమానంగా ఉండాలి, సేవకుడి మిచ్చి ఉండాలి అనుకున్నాడు. 200 ఆత్మని పొందుకున్నాడు ఎలీషా. కానీ సేవకుడిని మోసం చేసి పరుగు తీశాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి తనది కాని దానికి ఆశించి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడగా దైవజనుడు నోరు తెరిచాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడు?
నోరు తెరిచాడు. 5:27 చదువమ్మ. ఆఖరి ముగించేసుకుందాం, అయిపోయింది, టైం దాటేసింది. 5:27. కాబట్టి చూసారండి, అబద్ధవాడినందుకు ఏమొచ్చిందంటే అక్కడ ఏమొచ్చింది? కోపం వచ్చింది. అవునా కదా? వచ్చిందా లేదా? అందరూ చెప్పండి. వాక్యం అర్థం అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ వెనక్కి వెళ్తాను. కోపం వచ్చిందా లేదా దైవజనుడికి? ఎందుకు వచ్చింది? అబద్ధం ఆడినందుకు వచ్చింది తప్ప నువ్వేదో యవ్వనందుకు రాలా. నువ్వేదో యవ్వనందుకు రాలేదు, కానీ నువ్వు అబద్ధం ఆడినందుకు కోపం వచ్చింది. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంట? అబద్ధం ఆడినందుకు ఏమన్నాడు? చదువు 27 అమ్మా. కాబట్టి నయామానుకు కలిగినటువంటి కుష్టు నీకును నీ వెనకాల పుట్టబోయే నీ సంతతికిని సర్వకాలము అనగా ఈ జీవిత కాలము, నీ తర్వాత నీ పిల్లలకి 7 తరాలు కుష్ఠరోగంతో నీ కుటుంబం అంతా అంటి ఉండునుగాక అన్నాడు ఎలీషా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అన్నాడా లేదా? వాక్యం చూసుకోండి, అక్కడ అన్నాడా లేదా? కారణం ఏంటో తెలుసా? చిన్న అబద్ధం ఏం చేసిందంటే జీవితాన్ని సర్వనాశనం చేయక వెనకాల వంశాన్ని కూడా నాశనం చేసింది. సర్వకాలం అనగా 7 తరాలు నీ పిల్లలకు ఈ రోగము అంటునుగాక అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటున్నాడో తెలుసా? నీది కాని దానిని నువ్వు ఆశించి అబద్ధమాడావు కనుక వాడి ఆశీర్వాదాన్ని, వారి యొక్క తెచ్చినటువంటి బహుమానాన్ని నీ ఇంటిలో పెట్టుకున్నావు కనుక ఆడు తెచ్చిన బహుమానం నీ ఇంట్లో ఉన్నది. దానితో పాటు ఆడు ఒంటిని విడిచిపెట్టి వెళ్ళింది కదా. ఇప్పుడు దాకా ఆడికి ఉన్నది ఏంటది? కుష్ఠరోగం. నయోమానికి ఉన్నది ఏం రోగం? ఆడికి విడిచిపెట్టిన రోగం అది మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను అంటుకొని గాక అన్నాడు. ఆడిని విడిచిపెట్టిన రోగం నిన్ను పట్టుకొని గాక అన్నాడు. కారణం ఏంటంటే ఆడు విడిచిపెట్టిన డబ్బు నువ్వు తీసుకున్నావు కనుక. ఆడు తెచ్చి విడిచిపెట్టి డబ్బు, ఆడు విడిచిపెట్టిన డబ్బుతో పాటు ఆడు విడిచిపెట్టిన రోగం కూడా నీ ఇంటి వారిని అంటి ఉండునుగాక అన్నాడు. ఐశ్వర్యంతో పాటు ఏమిచ్చాడు ఇప్పుడు దేవుడు? అమ్మా, ఐశ్వర్యంతో పాటు ఏమిచ్చాడు? రోగాన్ని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. నీకేది కావాలో ఆలోచించి మధ్యాహ్నం. ఆయురారోగ్యాలు కావాలా? ఐశ్వర్యంతో రోగంతో ఐశ్వర్యం కావాలా? ఏమండి, నువ్వు ఏమీ లేకుండా ఆరోగ్యంతో ఉన్నవా? పిడికడాల్లో గెంజేసిరో, పచ్చడిగా నంచుకునో, లేదా ఉల్లిపాయ నంచుకునో, ఏమీ లేదు బెల్లం మొక్క నంచుకునో తింటే ఎంత ఆరోగ్యం అండి? అవునా? ఆరోగ్యమే కాదా? నువ్వు గంజేసి ఇద్దరు ఆరోగ్యం ఉండగలుగుతావు. కానీ అతడు కారిదని తీసుకొని ఆశించి రోగంతో పాటు ఐశ్వర్యంతో పాటు రోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఐశ్వర్యం ఉంది చాలా ఏళ్లలో. ఈ రోజుని ఐశ్వర్యం లేదని కూడా లేదు. బంగారాలు ఉన్నాయి, వెండి ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మాదిరిగా ఉంటారు. దేంట్లో ఉంటారు మాదిరిగాను? ఆస్తిలో మాదిరిగా ఉంటారు, భక్తిలో మాత్రమే ఉండదన్న మాదిరి. ఐశ్వర్యంలో ఉన్నటువంటి మాదిరి భక్తిలో మాత్రం ఉండదు. బాగా గమనించారు. ఏమి లేదన్నట్టుగా, ఆ పూట భోజనం లేదన్నట్టుగా మనం ఎన్నో భేదార్పులు ఆడుతూ ఉంటాం. అందరూ కాదు, కొందరు. నిజంగా మనకు ఉందా లేదా, దేవుడు మనకి ఇస్తున్నాడా లేదా, అది సేవకుడేనని నాకు తెలియవచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుడికి సమస్తము తెలుసు. గెహాజీ ఏం తెచ్చుకున్నాడో దేవుడికి తెలుసు, గెహాజీ ఏం దోసుకున్నాడో తెలుసు సేవకుడికి. అయినా దేవుని సేవకుడు అన్నాడు, ఆ ఐశ్వర్యంతో పాటు నీకు రోగం కూడా అంటే ఉండేది కదా అన్నాడు. ఇవాళ నీకు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, అన్ని రోగాలు ఉన్నాయి. లేని రోగం అంటూ లేదు ఇంట్లో. అవునా కదా? ఉన్నారండి. అప్పులు లేనాడు ఉన్నాడేమో, కానీ బీపీ షుగర్ లేనాడు మాత్రం లేనాడు. బీపీ షుగర్ వచ్చిందంటే జీవితం అయిపోయినట్టు లెక్క. నీకు ఎంత ఐశ్వర్యం అంటే ఉండు, ఎంత డబ్బు అంటే ఉండండి, చివరికి ఎంత ఉన్నా నువ్వు తీపి తినడానికి లేదు, మసాలా తినడానికి లేదు, ఉప్పు తినడానికి లేదు. తినేది ఏంటండి? గడ్డి. ఐశ్వర్యం ఉంది కానీ తినడానికి తినకూడని రోగము. ఇక్కడ ఐశ్వర్యం పట్టుకెళ్ళాడు కానీ తినకూడని రోగము ఎవరికి పెట్టాడు? దేవుడు గెహాజీకి పెట్టాడు. అంటే వీడు పరిగెత్తుకెళ్ళి వీడు సంపాదించుకున్న ఐశ్వర్యంతో పాటు ఏం తెచ్చుకున్నాడంట? రోగాన్ని తెచ్చుకున్నాడు. బాగా గమనించాడు. అంచేత ఈ పరుగు దేవుని విషయమే పరిగెడితే ఆడి కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం ఉండేది. కానీ దేవుడి కోసం పరిగెట్లా, దేవుడి కోసం కష్టపడలేదు. కానీ తన కోసము, తన కుటుంబం కోసము, తరతరాల కోసం పరుగులు తీసి
లేనిపోయినటువంటి సమస్యల్లో పడిపోయాడు. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు అతడు చివరి వరకు కూడా కుష్టితోనే ఉండిపోయాడు అంటాడు. అయ్యా విన్నారు, మీకు అర్థమైంది కదా, బాగాను అర్థమైంది కదండి. తనది కాని దానిని ఆశించి ఏం తెచ్చుకున్నాడంట? రోగం తెచ్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుని ఐశ్వర్యం ఉన్న తగని రోగం ఏదైనా వచ్చిందనుకో మనిషికి ఏముండదంట? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అన్నీ ఉన్నా కానీ దేనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంచేత మనకు కావాల్సింది ఏంటంటే ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి. అట్ట ఐశ్వర్యాలు కాదు. ఏం కావాలి? సొలొమోను కూడా ఏమడిగాడు ప్రార్థన చేసినప్పుడు? దేవా, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి, నీవు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అడిగాడండి. జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఎవరప్పుడు? నువ్వు చేసిన ప్రార్థన భూలోకంలో ఎవరు కూడా చేయలేదు. ఏదో ఒకటి ఆశించి ప్రార్థన చేస్తాం. నాకు ఇల్లు కావాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మాకంటే గొప్ప చుట్టారం కావాలి, మా పిల్లలు అరికాళ్ళు వాడు అంటుకోనటువంటి మంచి పెద్ద చుట్టారుగాలు కావాలి. కాబట్టి ఇలాంటివి మరి కోరి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఏం కోరుకున్నాడు? జ్ఞానం దయచే ప్రభు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సంతోషపడి, నువ్వు అందరిలాగా ఐశ్వర్యాన్ని అడగలేదు, నువ్వు జ్ఞానాన్ని అడిగో, జ్ఞానంతో పాటు అష్ట ఐశ్వర్యాలు నీకు నేను ఇస్తున్నాను అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు బైబిల్లో మరొక వ్యక్తి ఎవడు కూడా అయ్యగారు ఉన్నాడా? సొలొమోను అంత ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి బైబిల్లో అంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, అంత ఐశ్వర్యాన్ని అంత జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ అన్నాడు, నీ తర్వాత కానీ నీకు ముందు కానీ నీ అంత జ్ఞానవంతులు మరొకరికి ఎవరు ఉండరు అన్నాడు. అంతే. చచ్చిపోయే వరకు జ్ఞానం కలిగిన వాడిగానే ఉండేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఏం చేతంటే మనం తీసే పరుగు 4 ఇళ్ళకి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించే విషయంలోను, లేదు నలుగురికి దేవునికి వాక్యం చెప్పి దేవుని మందిరానికి తీసుకొచ్చి కొంచెం శ్రమ, నువ్వు గంటల తరబడి పడక్కల, రోజుల తరబడి పరిగెట్టక్కల, దాని గురించి ఒక్క 10 నిమిషాలు అది ఒక అరగంట ఏదో సమయం తీరిగి చేసుకుని, కానీ ఇంటి పక్కవాళ్ళకో ఇంటి ఎదురోళ్ళకో అది వెనకలు ఉన్నవాళ్ళకో ఎవరో ఒక్కడికి దేవుని వాట మంచి మాట చెప్పి ప్రభు సన్నిధి తీసుకొస్తే దేవుని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబాలకు 7-8 తరాల వరకు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. లేదు మనం ఏది చేయాలో దాన్ని విడిచిపెట్టి గెహాజీకి ఇవ్వలే అనవసరమైన వాటి కోసం పరుగులు తీసామంటే తిరిగి గెహాజీకి ఏం పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మన పరుగు దేవుని కోసమా, ఈ లోకంలో ఉన్న ధనము కోసమా? మనం దేని కోసము దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నాం? ఒకసారి ఆలోచిద్దాం. మనం దేనికోసం మన దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నాం? ఉపవాస ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం, శుక్రవారం ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం, మంగళవారం ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం, మధ్యలో ప్రార్థనలు పెట్టుకోవాలంటే మనకు మనసు అంగీకరించట్లేదు. కారణం ఎందుకో తెలుసా? ఎందుకనండి? ఏం చేద్దండి, మన పరుగు ఏమైపోతుందంటే లోక సంబంధమైన పరుగు అయిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన పరుగు తగ్గిపోయిందండి. అంచేత మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ కడవరి దినాల్లో ఆత్మ సంబంధమైన పరుగుని మళ్ళీ ప్రారంభించాలి. విశ్వాసమైన యాత్రలో ఆత్మ సంబంధమైన పరుగుని మనం ప్రారంభించి కడబుట్టించవలసిన వారిగా ఉన్నాం. ఈ యొక్క విశ్వాసంతో కూడినటువంటి పరుగు దేవుని కోసము కష్టపడాలి, దేవుని కోసం నా వంతు నేను చేయాలి, దేవుడి కొరకు నా వంతు నేను ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, ధనములో ఇవ్వాలి, ఎవడి దేవుని పరిశీలన ఇవ్వాలి, నమ్మకంగా యథార్థంగా. నేను చచ్చగలుగుతాడు అనేది వచ్చినప్పుడు మన యూట్యూబ్లో వాక్యము సౌండ్ ఎక్కువ వచ్చేసింది. ఎవరో దేవుని పని అశ్రద్ధగా చేస్తే కానీ శాపగ్రస్తం అయిపోతాం, చేరుతాను. ఎందుకన్నా తెలుసన్నమాట, ఎవరైనా సరే, నేనైనా సరే దేవుని పనులకు వచ్చిన నేను అశ్రద్ధగా చేస్తే నేను శాపగ్రస్తుని అంటాడు దేవుడు. నువ్వైనా నేనైనా ఎవరైనా దేవుడు న్యాయవంతుడు, అందులో ఏమాత్రమో అన్యాయమైనటువంటి తోడు మనిషి రకంగా దేవుడు తీర్పిచ్చేవాడు కాదు. దేవుని పని భయభక్తులతో శ్రద్ధగా చేయాలి. చేసే పనిని మనం అశ్రద్ధ చేస్తే కనుక చాలా నష్టాలకి గురి కావాల్సి వస్తుంది. ప్రియమైన వారులన్నా, మనము ఇక్కడ వాక్యం వింటున్నామండి, ఇక్కడ మీరు వింటున్నారు, అక్కడ దూరాశ్రమం ద్వారా కొంతమంది వింటున్నారు, అలా విదేశాల్లో ఉన్న కోవిడ్లో ఉన్నవాళ్ళు, అక్కడక్కడ మన యూట్యూబ్లో దరిదాపు మన వాక్యము 300 మంది చూస్తున్నారు. 300 మంది వాక్యం బయటికి వెళ్తామని మరి ఎంత శ్రద్ధగా ఉండాలి ఆ మాటల్లో. మనం ఏదో వాగేస్తున్నాం అంటే సరిపోద్దా? 300 మంది వాక్యం వింటున్నారు. ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ఈ మాటలు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, మన జీవితానికి మేలుకరంగా ఉండాలి, మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి.
కనీసం మన తరంలో కానీ మన వెనకాల పుట్టిన పిల్లలైనా ఆశీర్వాదకరంగా ఉండాలని మనము ఇతరుల కోసము దేవుని పని కొంత సమయాన్ని కేటాయించుకుని ప్రార్థన చెయ్యి. కనీసం ఎంతో కదా ప్రార్థన, ఎంతో కదా నీ వంతుగా నీ పని, నీ బాధ్యత నెరవేర్చాలి. సేవకుడి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అయ్యా సేవకుడి దైవజనుడు నా గురించి నేను మాట్లాడట్లేదండి, ఒక సేవకుడి గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ప్రయాసంతో, ప్రసవ వేదనతో, కన్నీటితో, రోదనతో, వేదనతో దివారాత్రులు అయ్యో నా గొర్రెలు ఏం చేస్తున్నారు, సగం ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, నీకోసం నీ కుటుంబం కోసం కన్నీరు గారికి ప్రార్థన చేసి నువ్వు ఫోన్ చేసినా చేయకపోయినా నువ్వు ఎలాగో తెలుసుకోవడం కోసం ఇచ్చి ఫోన్ చేసి నీ బాగోగులు తెలుసుకుని ప్రార్థన చేసేవాడే నిజమైనటువంటి ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కోసం ఎంత కన్నీరు గార్చన్న బాధలు పెడుతుంటే దేవుని కోసం నువ్వేది ఎంత చేసి నువ్వెంతో చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు అంటున్నాడు నేనిచ్చింది నువ్వు వేసుకున్న లెక్క ప్రకారం నేను వేసుకుంటే నువ్వు భూమి మీద జీవించి ఉండలేవని దేవుని వాక్యం జలవిస్తావు. ఆయన ఇచ్చింది మనం లెక్కేసుకున్నట్టుంది, నువ్వు ఇచ్చేది ఏమీ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భిక్షగాడు మన గుమ్మాలకు వస్తాడండి. ఒకప్పుడు 5 పైసలు 10 పైసలు వేసేవాళ్ళు. ఇవాళ 5 రూపాయలు ఎట్టుకెళ్తాడేమో, 10 రూపాయలు పట్టుకెళ్తాడేమో, 50 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఇయ్యి అంటాడు. 50 ఇస్తేనే పట్టుకెళ్తాడు, అది పట్టుకెళ్ళడం. పైగా నువ్వు బియ్యం ఇస్తే బియ్యం పట్టుకెళ్తాడు. కోట బియ్యం ఎత్తుకపోయాక కోట బియ్యం వద్దు, బియ్యం వద్దు, నాకు 50 కావాలి 100 కావాలని అడుగుతున్నాడు. ఈరోజు ప్రియమైన వారులారా, మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆయన కొదవయ్యి కాదు, కానీ నీవు నేను ఆశీర్వదించబడాలి, దేవుని పనికి మనం సాధనగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చింది ఆయుష్, నీకు ఇచ్చిన ఆరోగ్యము దేవుని కోసం ఇప్పుడైనా కొంచెమో గొప్పైనా వాడు. దేవుని కోసం ఆలోచించు, దేవుని పరిచర్య గురించి ఆలోచించు. మనం ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో మన పాత్ర ఎలాంటిది. నీటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి, దేవునికి వాడుకునేదానికి దాన్ని వాడుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మనం అందరం దేవుని ఇంట్లో పాత్రలమే. ఎవరిని ఎలా వాడుకుంటే అలా వాడబడే విధంగా ప్రభువా నా పనులు నీ పనులు నేను వాడబడతాను ఆయన. ఏ రకంగా వాడుకున్నాను నిన్ను నువ్వు సమర్పణ చేసుకుంటే దేవుడు అవసరానికి తయారు బట్టి నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అబద్ధపడి. సాతాను ఏమన్నాడు తెలుసా, భూమి మీద అటు తిరిగి వచ్చాడు అన్నాడు. అది పరుగు తీసుకుని పరిగెట్టాడు, కానీ ఆ పరుగు అతనికి ఏం కలిగించిందంట, వ్యాధిని కలిగించింది, కానీ అతను సంతోషాన్ని కలిగించలా, అతను నెమ్మది కలిగించలా. ఐశ్వర్యం తెచ్చుకున్నాడు, కానీ తెచ్చుకొని సంతోషించాడు, కానీ సంతోషించిన అన్ని రోజులు ఆ సంతోషం నిలిచి ఉండలేదు. వెంటనే తగిన వ్యాధితో బాధలు పడ్డాడు. ఎందుకు మన డబ్బులు డాక్టర్లకు పోయాలి, ఎందుకు మన డబ్బులు ఆ టెస్టులకి ఈ టెస్టులకి వేలుకి వేలు ఎందుకు తగలబెట్టుకోవాలి? ఆలోచించాడు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుడికి చేయవలసింది మనం దేవుడికి చేస్తే దేవుడు నిలదీసి అడిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంచేత దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా, యథార్థత, నమ్మకత్వము, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి భక్తి చేసేవాళ్ళు దేవుడికి కావాలి అంటారు. అవునే కదా, ఇది నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. గెహాజీ రాంగ్ సెపరేషన్. మనం ఎందుకు ఇవాళ గెహాజీ గురించి ఎనవలసి వచ్చిందంటే, ఒకవేళ మనం అలాంటి దారిలో వెళ్తే కనుక జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచేత మనం మెలకు కలిగి ఆ మార్గానికి ఆ దారిలో వెళ్ళకుండా అలాంటి పరుగు పొంది మనం అటువంటి పరుగు మనం తీయకూడదు. మన పరుగు దేవుని వైపుగా, లోకం వైపుగా. మనం ఆదివారం దేవుని మందిరానిగా, పనులుగా, శుక్రవారం దేవుని పందిలో ప్రార్థనగా, లేకపోతే ఇంటికాడ కూర్చొని టీవీలు చూడటానికా. ఆలోచించండి. అదే మన ప్రార్థన టైంలో ప్రార్థనగా, లేకపోతే ఊళ్ళు తిరగడానిక. ఏది మనం వాడుతున్నాం, దేవుని గురించి వాడుతున్నాం. ఈరోజు మీరు నాకు చెప్పక్కల్లా దేవుడికి లెక్కప్పు చెప్పుకోవాలి. మీరు ఎన్ని ప్రార్థనలకు నువ్వు ఏ కారణాల చేత మానేశాం, ఏ కారణాల చేత దేవుడి మందిరానికి దూరంగా ఉన్నావో రేపు దేవుడిని అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీ పోటీ వాడినే, నేను నీ వంటి స్వభావం కలిగిన వాడినే, నేను నీలాంటి మంటి పురిగినే, నీ పాద ధూళికి నేను సరిపోయినటువంటి వాడినే. అయినా దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. మీకంటే గొప్పవాడిని కాదు, నేను మీకంటే ఏదో గొప్ప తెలివైనని కాదు, గొప్ప జ్ఞానుడని కాదు, గొప్ప ఐశ్వర్యవంతుడి కాదు. గంట గొప్పలలో తిని విసిరేసిన ఇస్తరలాంటి నా బ్రతుకు. ఈరోజు చెప్తున్నాను, ఇస్తరలాంటి నా బ్రతుకుని ఆయన పరిశుద్ధ రక్తంతో కడుక్కుని ఆయన వాడుకుంటున్నాడు.
ఆ ఇస్తర్లో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నింపి ఈ ఆహారం మీకు అందరికి వడ్డించడానికి ఇక్కడ ఒక పాత్రగా ఆయన నన్ను వాడుకుంటున్నాడు. కేవలం నేను నిమిత్త మాత్రుడు, ఒక పాత్రనే కానీ ఏమి శిక్షంపనలు కలిగిన వాడిని కాదు. అంచేత మనం ఎప్పుడు కూడా వాక్యానుసారం విన్నదాన్ని అనుసరించి మనలోనికి సాతాను యొక్క అబద్ధం మనలోనికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకునే విశ్వాస జీవితాన్ని ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియమైన వారులారా, గెహాజీని బట్టి మనం దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి. మన పరుగు లోకం కోసమా, దేవుడి కోసమా? ఎంతవరకు ఒకవేళ మనం లోకం కోసమే పోకుళ్ళాడామా, లోకం కోసమే పరుగులు తీసామా, ఆ పరుగులు మారేద్దాం, దేవుడి వైపు పరుగు తీద్దాం, దేవుడి ఆశీర్వాదం పొందుదాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం.